హాయ్ ఎవ్రీవన్, నేను మీ రాకేష్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వాటి వీడియోలో మనం తెలుసుకునే టాపిక్ డిజిటల్ సిగ్నేచర్ అనమాట. సో ఈ డిజిటల్ సిగ్నేచర్ అంటే చాలా మంది తెలుసు, చాలా మందికి అయితే తెలియదు. ఇప్పుడు నార్మల్గా స్టూడెంట్స్ అంటే పిల్లల యొక్క ఐడి కార్డ్స్ తీసుకున్నట్లే ఐడి కార్డ్స్లో సిగ్నేచర్ ఉంటుంది. ప్రిన్సిపల్ వచ్చేసి ప్రతి వాడి మీద గొలకం అంటే గొలకలేడు అనమాట, కోడి గొలికినట్టు. సో అందుకని వాళ్ళైతే డిజిటల్ సిగ్నేచర్స్ అనేది వాడతారు. సో అదే విధంగా మీ యొక్క సిగ్నేచర్ కూడా సో మీకైతే పక్కన చూపిస్తుంది చూడండి. ఇప్పుడు నా వీడియోలో కూడా సో సిగ్నేచర్ అయితే ఉంది కదా. సో ఇట్లాంటి సిగ్నేచర్ అనేది మీరు యొక్క వీడియోస్లో కానీ ఫొటోస్లో కానీ ఎక్కడైనా సో మీరు కూడా సెట్ చేసుకోవచ్చు. అది కూడా ఒక్క నిమిషంలో అయితే చేసుకోవచ్చు. సో దీనికోసం టైం వేస్ట్ అయితే సో చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సిగ్నేచర్, డిజిటల్ సిగ్నేచర్ అనేది సో చాలా మంది అయితే యూజ్ చేస్తూ ఉంటారు. సో పేపర్ మీద పెట్టి మీ యొక్క సిగ్నేచర్ డైరెక్ట్గా మీరు మొబైల్లో చేయొచ్చు. బట్ మొబైల్లో మనం అంత కరెక్ట్గా చేయలేం. పేపర్ మీద మీరు సిగ్నేచర్ పెట్టి దాన్ని ఏమో మనం డిజిటల్ సిగ్నేచర్ లాగా సో కన్వర్ట్ చేద్దాం. జస్ట్ మన ఫోన్తో అయితే చేయొచ్చు. ఎందుకంటే ఎవరైనా మనకు కొంతమందికి ఏంటంటే డిజిటల్ సిగ్నేచర్తో సో సంతకం పెట్టి కావాలంటారు. సో అట్లాంటిది ఏంటంటే నార్మల్ సిగ్నేచర్. మీరు ఏదైనా డాక్యుమెంట్స్ డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ అది సిగ్నేచర్ చేసి మళ్ళీ వారికి స్కానర్లో అప్లోడ్ చేసి వారికి పంపించాల్సి ఉంటుంది. సో అలా కాకుండా మీరు డైరెక్ట్గా సో ఒక ఇమేజ్లో కన్వర్ట్ చేసుకుంటే పిఎన్జీ ఇమేజ్లో కన్వర్ట్ చేసుకొని మీరు డైరెక్ట్గా వారికి సెండ్ చేసేవచ్చు. సో అది ఎలాగనేది మనమైతే ఇప్పుడైతే తెలుసుకుందాం. సో వీడియో అయితే బాగుంటుంది, కానీ చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. సో ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఇంకా లేట్ చేయకుండా మన ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, డిజిటల్ సిగ్నేచర్ని మీరు తయారు చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే సో ఒక పేపర్ తీసుకొని మీ సంతకం అయితే నీట్గా చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఒక నీట్గా అంటే మీరు మామూలుగా సిగ్నేచర్ ఎలా చేస్తారో అదే విధంగా మీరైతే సిగ్నేచర్ అయితే చేయండి. దీనికోసం మీరు వీఫ్లిట్ అనే యాప్ యూజ్ చేసుకోవచ్చు. యాప్ అనేది మీరు నిన్న డాక్యుమెంట్ స్కానింగ్ అని చెప్పాను. సో యాప్ లేదంటే నార్మల్ కెమెరా, మీరు మంచి క్వాలిటీ కెమెరా అయితే మీ ఒక మొబైల్ కెమెరా, సో మొబైల్తో ఫోటో తీయండి. మాక్సిమం వీఫ్లిట్ అనే యాప్ అయితే యూజ్ చేయండి. నిన్న ఆ యాప్ గురించి అయితే చెప్పాను నేటి వీడియోలో. సో యాప్ అనేది చాలా బాగుంటుంది. సో ముందుగా మీరైతే పేపర్ మీద సంతకం పెట్టేసిన తర్వాత ఏం చేస్తారు? సో ఫ్రెండ్స్, మీరు మీ డిజిటల్ సిగ్నేచర్ని తయారు చేసుకోవడానికి సో మీరు ఎటువంటి అప్లికేషన్స్ కూడా యూజ్ చేసుకునే అవసరం లేదు. సో చాలా సింపుల్గా అనమాట. కొన్ని అప్లికేషన్స్ యూజ్ చేసి చేయొచ్చు, బట్ చాలా కష్టం. సో దానికన్నా సింపుల్ టెక్నిక్ చెప్తాను. ఒకే నిమిషంలో మీ యొక్క డిజిటల్ సిగ్నేచర్ని మీరు తయారు చేసుకోవచ్చు. అది ఫోటోలో కానీ వీడియోలో కానీ ఎటువంటి డాక్యుమెంట్స్లో మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. దీని గురించి మీరు ఏం చేస్తారంటే సింపుల్గా గూగుల్ అయితే ఓపెన్ చేసుకోండి. గూగుల్ క్రోమ్ కానీ ఏదైనా ఓపెన్ చేసుకుని గూగుల్ అయితే సింపుల్గా ఓపెన్ చేసుకుంటున్నాను. బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అని అయితే సెర్చ్ చేస్తున్నాను అనమాట. సో దీనికంటే ముందుగా మీకు తెలుసు కదా, నేను చెప్పిన విధంగా ఒక పేపర్ పైన అయితే సంతకం పెట్టేసుకొని సో మీరైతే మీ ఫోటోని అయితే తీసుకుని ఉండాలి. సో ఇప్పుడైతే ఇమేజ్ అనేది అప్లోడ్ చేయమంటుంది. సో ఫస్ట్ ఆప్షన్ మీకు కనిపించి ఉంటుంది చూడండి సార్, రిమూవ్ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ అనేది ఫస్ట్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో దీని మీద క్లిక్ చేసి అప్లోడ్ ఇమేజ్ అని అయితే మీకు అయితే వస్తుంది. సో ఇక్కడ మీ ఇమేజ్ని అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీ ఇమేజెస్ అనేవి వస్తాయి అనమాట ఇక్కడ. సో ఇమేజ్ని అయితే ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఒక ఇమేజ్ని అయితే తీసుకుంటున్నాను. ఏ ఇమేజ్ అయితే మీరు సంతకం పెట్టారో సో ఆ ఇమేజ్ని అయితే తీసుకోవాలన్నమాట. సో సంతకం పెట్టిన ఇమేజ్ని అయితే తీసుకుంటున్నాను. సో ఇప్పుడు చూసారా, నా సిగ్నేచర్ అయితే బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోయి సో ప్లెయిన్ అనేది వచ్చిందనమాట. వెనకట్లంతా చూసారా గడ్లుగా ఉన్న అది పిఎన్జీ ఇమేజ్ అనమాట. సో సింపుల్గా దీన్ని అయితే డౌన్లోడ్ అయితే చేస్తున్నాను. దీన్ని డౌన్లోడ్ చేసేగానే మనకైతే సో ఇదైతే పిఎన్జీ ఇమేజ్ లాగా కన్వర్ట్ అయిపోయింది. దీన్ని మనం ఎక్కడైనా సరే యూజ్ అయితే చేసుకోవచ్చు. సో దీన్ని అయితే ఎలా యూజ్ చేయాలని మీకు ఒకసారి చూపిస్తాను. సో దీని గురించి ఏం చేస్తారంటే మీరు ఎక్కడ యూజ్ చేయాలనుకుంటున్నారో దాన్ని అయితే ఓపెన్ చేసుకోవచ్చు. మీరు వీడియో ఎడిటింగ్లో కానీ ఇమేజ్ ఎడిటింగ్లో కానీ మీరైతే డైరెక్ట్గా దాన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో సింపుల్గా నేను ఏదైనా సర్టిఫికేట్ పైన అయితే చేయాలనుకుంటున్నాను. ఆల్రెడీ మీకు చూపిస్తాను చూడండి. సో ఇక్కడైతే సర్టిఫికేట్ అయితే ఉందన్నమాట. సో ఈ సర్టిఫికేట్ పైన అయితే నేనైతే ఇమేజ్ చేయాలనుకున్నాను. ఆల్రెడీ నేను ఇమేజ్ చేశాను కాబట్టి దీన్ని డిలీట్ చేస్తున్నాను. డిలీట్ చేసేసి దీన్ని ప్లస్ చేస్తాను అనమాట. సో ఇక్కడ ప్లస్ చేసిగానే సో ఇప్పుడు మనకి వస్తుంది చూసారా, ఇక్కడ ఇమేజెస్ అడుగుతాయి కదా. మీకు దేంట్లోనే సపోజ్ ఇమేజెస్ అయితే అడుగుతాయి. సింపుల్గా నేను ఒక ఇమేజ్ని అయితే తీసుకుంటాను. ఇమేజ్కి వచ్చి యాడ్ అనేది చేస్తాను చూడండి. సో ఇక్కడ నాకు సిగ్నేచర్ అయితే వచ్చేసింది. సో ఈ సిగ్నేచర్ సింపుల్గా నేనైతే ఈ సర్టిఫికేట్ మీద అయితే పేస్ట్ అయితే చేసేపోతున్నాను. సో ఇక్కడైతే పేస్ట్ చేస్తాను. సో ఇదే విధంగా మీరు మీ యొక్క వీడియోస్లో కానీ ఫొటోస్లో కానీ మీ యొక్క డిజిటల్ సిగ్నేచర్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో మన ప్రిన్సిపల్ కోడ్ గొలికినట్టు గొలుగుతాడు కదా ప్రతి ఐడి కార్డ్ మీద, అలాగా మీరు కూడా గొలికేయండి. సో ఈ విధంగా అయితే మీరైతే మీ యొక్క సర్టిఫికేట్స్ కానీ ఫొటోస్ కానీ దేంట్లోనైనా సో మీ యొక్క డిజిటల్ సిగ్నేచర్ని తయారైతే చేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా వీడియోని మీరు ఎంతవరకు చూసారంటే వీడియో మీకు నచ్చింటుంది లేదా ఎంతోకొంత ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియో ద్వారా నేర్చుకుని ఉంటారు. సో ఇట్లాంటి వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఇట్లాంటి ఏ వీడియోస్ పెట్టినా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ముందుగా నా వీడియోస్ మీరైతే చూసేవచ్చు అనమాట. సో మన ఛానల్ ఉద్దేశం ఏంటంటే అందరూ బాగుండాలి, అందరూ ఉండాలి. సైనింగ్ ఆఫ్, బై బై, జై హింద్.